నమస్తే. సో ఎందుకు ఇవాళ దీక్షని అంటే అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మీరు ఈ దీక్షని చేస్తున్నారు? బాబాసాహెబ్ చనిపోయి 68 సంవత్సరాలు అయిపోయింది. ఆయన అప్పటికి బతుకున్నప్పుడు 55లోనే, అంటే ఆయన చనిపోయిన సంవత్సరం ముందు 55లో ఆయన దేశానికి హైదరాబాద్ రెండవ రాజధాని చేయమని చెప్పేసి మొదటి ఫజల్ అలీ కమిషన్ ఏదైతే రాష్ట్రాల విభజన కమిషన్ ఉందో ఆ కమిషన్కి లేఖ రాశాడు. ఓకే, లేఖ రాస్తూ 2 కోట్లకు ఒక రాష్ట్రం ఒక భాష పునాదిగా ఒక రాష్ట్రం ఏర్పాటు కావాలని చెప్పేసి అంటూనే ఉత్తరాదికి ఢిల్లీని, దక్షిణాదికి హైదరాబాద్ని దేశ రెండవ రాజధానిగా చేసినప్పుడు 2 కోట్ల జనాభా ప్రకారంగా చూసుకుంటే ఏమవుతుందంటే అక్కడ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ సమాన సంఖ్యలో ఉంటారు. సో కాబట్టి ఓటు విలువ 1 మ్యాన్ 1 ఓట్ 1 వాల్యూ ఉంటుంది కదా, సమానంగా ఉంటుంది. జనాభా 2 కోట్లు ఉన్నప్పుడు ప్రతి పౌరునికి ఒకటే ఓటు విలువ ఉంటుంది, దానికి సమానమైన విలువ ఉంటుంది. కాబట్టి దేశంలో ఉత్తరాది 80 ఎంపీలు ఉన్నాయి, దక్షిణాదిలో అతి చిన్న రాష్ట్రాలు ఉన్నాయి, ఈశాన్య రాష్ట్రాలు ఇంకా చిన్న రాష్ట్రాలే ఉంటాయి. కాబట్టి ఒకటే ఎంపీ ఉంటుంది ఆడ. అట్లా ఉండకుంటే ఏమవుతుందంటే ఉత్తరాది ఎప్పుడు ఆధిపత్యం చేస్తుంది దేశంలో. 303 ఎంపీ స్థానాలు వాళ్ళే ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ కూడా వాళ్ళే 303 ఎంపీ స్థానాలు ఉత్తరాది వాళ్ళే ఉంటే పెరిగే అవకాశం కూడా ఉంది డీలిమిటేషన్ దీంట్లో బాగా పెరిగితే వాళ్ళే ఎక్కువ పెరుగుతాయి కదా. ఇప్పుడు 130 స్థానాలలో 30 స్థానాలు పోతున్నాయి ఇప్పుడు డీలిమిటేషన్ తర్వాత. 100 స్థానాలకే పరిమితం అవుతుంది. ఒకవేళ పెంచినా కూడా జనాభా తక్కువ ఉంది కాబట్టి 130 కాస్త 160 కావచ్చు, కానీ వాళ్ళే 303 కాస్త 460 అవుతాయి, 400 చిల్లర అవుతాయి. అంటే ఉత్తరాది దేశంలో ఉత్తరాది ఆధిపత్యము పర్మనెంట్గా కొనసాగుతుంది. అంటే ప్రైమ్ మినిస్టర్ నిర్ణయం వాళ్ళదే, స్పీకర్ నిర్ణయం వాళ్ళదే, రాష్ట్రపతి నిర్ణయం వాళ్ళదే, ఉపరాష్ట్రపతి నిర్ణయం వాళ్ళదే. వాళ్ళు ఇప్పటికీ వాళ్ళే ఉన్నారు. దేశంలో 100 రూపాయలు మనం కడితే మనకు 40 రూపాయలు రిటర్న్ వస్తుంది. వాళ్ళకు 100 రూపాయలు కడితే ఉత్తరాది వాళ్ళకి 300 రూపాయలు రిటర్న్ పోతుంది. అంటే దేశ సంపద మనంలో 40% దేశ సంపదలో వాటా మనం ఇస్తున్నాము. అంటే 25 కోట్ల మనం 25 కోట్ల జనాభా ఉన్నాం. ఒక్క యూపీ వాళ్ళంతా కలిపితే కూడా వాళ్ళ ప్రాంతం కలిపితే దాదాపు 85 కోట్ల జనాభా ఉంది వాళ్ళది ఉత్తరాది. వాళ్ళు కడుతున్న అమౌంట్ కంటే కూడా డబుల్ అమౌంట్ కడుతున్నాం మనం పన్నుల రూపంలో, కానీ మనకు రిటర్న్ వస్తున్నది 100 రూపాయలు కడితే 40 రూపాయలు రిటర్న్ వస్తే వాళ్ళకి 100 రూపాయలు కడితే 3 రూపాయలు పోతున్నది. అంటే మన సొమ్మంతా వాళ్ళు తినేస్తున్నాం. కానీ ఆధిపత్యం ఎవరిది ఉంది దేశంలో? వాళ్ళదే ఉంది రాజకీయ ఆధిపత్యం. సో కాబట్టి ఇప్పటి వరకు కూడా 55లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ హైదరాబాద్ను దేశానికి రెండో రాజు చేయండి, చాలా ఢిల్లీ కంటే అత్యుత్తమమైన నగరం అప్పటికి నిజాంలోనే అత్యంత ప్రపంచంలో అత్యంత సంపన్న నగరము, అభివృద్ధి చెందిన నగరం భారతదేశంలోనే. దీన్నే మొదటి రాజధాని చేయాలని చెప్పేసి నిజాం అనుకున్నాడు. ఒకవేళ దేశంలో ఇక్కడ కలిపితే నిజాం స్టేట్ కనుక హైదరాబాద్ మన ఇండియాలో కలిపితే దీన్ని మొదటి రాజధాని చేయమని చెప్పి ఆయన డిమాండ్ పెట్టాడు. ఆయన డిమాండ్ నెరవేరలే, అంబేద్కర్ డిమాండ్ నెరవేరలే. ఈ రోజు వరకు కూడా డీలిమిటేషన్ రాబోతుంది 2026లో. ఇప్పటికీ ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తుంటే ఒక్క ఎంపీ నోరు తెరవాడు. ఇప్పుడు 130 మంది ఎంపీలు ఉన్నారు కదా ఇక్కడ మొత్తం దక్షిణాదిలో 6 రాష్ట్రాలలో. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర 17 మంది ఉన్నారు కదా, 17 మందిలో ఒక్కరన్నా నోరు తెరుతారా? కనీసం బోయినపల్లి వినోద్ కుమార్ ఒక ప్రైవేట్ బిల్ పెట్టాడు, కానీ సెకండ్ క్యాపిటల్ గురించి పెట్టలేదు, కానీ సుప్రీంకోర్టు బెంచ్ గురించి పెట్టాడు ఆయన. నేను ఆ సుప్రీంకోర్టు బెంచ్ మీద నేను పుస్తకం రాసినప్పుడు ఆయన రిలీజ్ చేశాడు. అప్పుడే ఆ సందర్భంగా బిల్లు రూపంలో కూడా నేను నా సలహాలు ఇవ్వడం జరిగింది. ఒక బిల్లు తయారు చేసి ఆయన అక్కడ పెట్టాడు ప్రైవేట్ బిల్లు. కానీ ఇప్పటివరకు సుప్రీంకోర్టు బెంచ్ వచ్చిందా? మనకు రాలే. హైదరాబాద్ రెండో రాజధాని అయిందా? కాలే. సరే, మనకు డెవలప్మెంట్ కౌన్సిల్ వచ్చిందా? రాలే. మనకి మన భాషా అభివృద్ధి మండలి ఏర్పడ్డదా? ద్రవిడ భాష అభివృద్ధి మండలి ఏర్పడ్డదా? కాలే. మనకు రాష్ట్రాల విభజన తర్వాత విభజన హామీలు నెరవేరినాయా? నెరవేరలే. కనీసము ఏపీకి ప్రత్యేక హోదా వచ్చిందా? రాలేదు. ఏపీకి ప్రత్యేక హోదా రాలేదు, పోలవరం జాతీయ హోదా రాలేదు, కాళేశ్వరం జాతీయ హోదా రాలేదు. నిన్నగాక మొన్న కోచ్ ఫ్యాక్టరీ డిమాండ్ చేయంగా కాజుపేటలో నిన్నగాక మొన్న ఒక డిమాండ్ ఇచ్చారు. నేనేమంటున్నానంటే, మీరు దక్షిణాదిలో రేపు మహారాష్ట్ర తర్వాత తెలంగాణ మా టార్గెట్ అంటున్న వాళ్ళు మీరు హైదరాబాద్కి ఏం చేసిండండి? మేము ఇక్కడ అధికారం ఇవ్వాలి. సో ఇది అందరూ యాక్సెప్ట్ చేసే విషయమేనా హైదరాబాద్ని రెండో రాజధానిగా చేయాలి అన్నది? 100% ఉన్న న్యాచురాలిటీని ఉన్న ఈ వ్యవస్థను మనం మొత్తం కోల్పోతాం. ఢిల్లీ లాంటి పొల్యూషన్ మనకు వస్తుంది. ఈ డిమాండ్ కూడా కొంతమంది వినిపిస్తున్నారు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్ అని? ఇది 200% తప్పు. అంతే. ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ఇవాళ విలీనం దాదాపు 120 గ్రామాలు విలీనమైనాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి మున్సిపాలిటీలన్నీ ఇక్కడ జిహెచ్ఎంసీలకు వచ్చేసినాయి. తర్వాత 7 కార్పొరేషన్లు జిహెచ్ఎంసీలో విలీనమైనాయి. అయితే జనాభా పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంటుంది. మరి జనాభా పెరుగుతున్నప్పుడు మనం సెకండ్ క్యాపిటల్ చేసినా పెరుగుతుంది,
చేయకపోయినా పెరుగుతుంది. ఇలా ప్రపంచ నగరంగా అభివృద్ధి చెందుతున్నది హైదరాబాద్. ఈ ప్రపంచ నగరంగా హైదరాబాదు అభివృద్ధి చెందుతున్న క్రమంలో న్యూయార్క్ కంటే కూడా ఇలా మీరు చూడండి, న్యూయార్క్ కంటే కూడా అద్భుతమైన నగరంగా ఇలా హైదరాబాదు డెవలప్ అవుతున్నది. మరి న్యూయార్క్ కంటే అభివృద్ధి అయిన నగరంగా హైదరాబాద్ డెవలప్ అవుతున్నప్పుడు ఈ హైదరాబాద్ను దేశానికి రెండవ రాజధాని చేస్తే కదా బడ్జెట్ వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అది పోయింది. అయితే మీకు ఇక్కడ నేను యాక్చువల్గా ఇది వీడియో పోయింది. ఈ వీడియోలో కెప్టెన్ ఏం చేశాడంటే ఫ్లైట్ కెప్టెన్ ఫైనల్ వెల్కమ్ టు హైదరాబాద్ దాంట్లో న్యూయార్క్ నగరం కంటే అద్భుతమైన నగరంగా ఉన్నదని చెప్పేసి ఒక వీడియో వచ్చింది. అది డిలీట్ అయింది ఇందులో. అంటే ఆయన యుఎస్ నుండి వస్తుంది ఫ్లైట్, యుఎస్ నుండి వస్తే అబ్బా ఆయన కామెంట్ ఏంటంటే అసలు మన న్యూయార్క్ నగర్ కంటే మించింది హైదరాబాద్ అని అద్భుతంగా ఆయన ఫోటో తీశాడు. దాంట్లో ఇది డిలీట్ అయింది ఆయన దాంట్లో. ఎందుకు ఒక అమెరికన్ ఫ్లైట్ కెప్టెన్ అంటున్నాడు ఇవాళ న్యూయార్క్ నగరం కంటే మించిపోయింది హైదరాబాద్ అని. మరి న్యూయార్క్ నగరం కంటే మించిపోయిన హైదరాబాద్ను సెకండ్ క్యాపిటల్ ఎందుకు చేయట్లేదు? సో ఒకవేళ సెకండ్ క్యాపిటల్ చేస్తే హైదరాబాద్ కానీ తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలు ప్రాబల్యం కోల్పోయే అవకాశం ఉంది, ఢిల్లీ పెత్తనం పెరుగుతుంది, స్టేట్ గవర్నమెంట్ పెత్తనం తగ్గుతుంది అన్న ఒక ఆలోచన ఏమైనా పార్టీలో ఉందా? ఢిల్లీలో ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఉంది కదా సార్, అక్కడంటే ఢిల్లీని ఒక డిఫరెంట్ వాతావరణంలో మనం చూస్తున్నాం. మీరు ఢిల్లీ అది పొల్యూటెడ్ వాతావరణము, ఢిల్లీ హైలీ పాపులేటెడ్ వాతావరణము, తర్వాత ఢిల్లీ అనేది సేఫెస్ట్ ప్లేస్ కాదు, అది మనది సమతుల్యమైన వాతావరణం. మనది మన దగ్గర దక్కన్ పీఠభూమి హైయెస్ట్ హైట్ లో ఉంటది. తర్వాత ఇక్కడ ఎక్కువ చలి ఉండదు, ఎక్కువ వేడి ఉండదు, ఎక్కువ వర్షాలు ఉన్నాయి. ఇక్కడ అంతటా సమతుల్యమైన వాతావరణం ఉండడమే కాకుండా శత్రు దేశాలకు దూరం ఉంది ఇది హైదరాబాద్. అటాక్ ఒకవేళ చేయాలంటే అంత ఈజీగా మిసైల్స్ ఇక్కడ వచ్చి పడే అవకాశం లేదు. చైనా చేయాలన్నా లేదా పాకిస్తాన్ చేయాలన్నా మిగతా బంగ్లాదేశ్ చేయాలన్నా మన హైదరాబాద్ మీద అంత టార్గెట్ చేసే స్థితిలో అంత టెక్నాలజీ కూడా లేదు. కాబట్టి సేఫెస్ట్ ప్లేస్, రక్షణ పరంగా సేఫెస్ట్ ప్లేస్, వాతావరణ పరంగా సేఫెస్ట్ ప్లేస్, సైంటిఫిక్ సేఫెస్ట్ ప్లేస్. అట్లాగే ఇవాళ మొత్తం లింక్, ఇంటర్నేషనల్ లింక్, ఎయిర్ లింక్ కానీ, తర్వాత మీకు భారతదేశంలో ఉన్న మొత్తం ట్రాన్స్పోర్ట్, ఏ ట్రాన్స్పోర్ట్, రైల్వే ట్రాన్స్పోర్ట్ కానీ, సో అన్నిటికీ సెంటర్ ప్లేస్గా హైదరాబాద్ ఉంది. సో అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇది ఇంకోటి, ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకోటి కూడా ఉన్నాడు. అసలు నగరంలో కూడా పోల్చుకుంటే కూడా ఢిల్లీ వాళ్ళు నిర్మించుకుంటే అక్కడ వాళ్ళకి క్యాపిటల్ సిటీ అయింది. కానీ మనకు నిర్మించుకోకుండానే మనం ఇలా రాష్ట్రపతి నిలయం ఎప్పుడో మనకు వచ్చేసింది. బ్రిటిష్ కాలంలో ఉన్నది మనకి. బ్రిటిష్ కాలంలో రాష్ట్రపతి నిలయం కట్టారండి ఇక్కడ, ఇప్పుడు కట్టింది కాదని, కంటోన్మెంట్ ఏరియా బ్రిటిష్ కాలంలో. సో కాబట్టి మనం కొత్తగా నిర్మించుకోవాల్సిన అవసరం ఇక్కడ లేదు సెకండ్ క్యాపిటల్ అయితే. ఇక రెండవది, సెకండ్ క్యాపిటల్ అయితే ప్రభుత్వ ఉద్యోగాలే 10 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ సుప్రీంకోర్టు వస్తుంది, పార్లమెంట్ వస్తుంది, ఆల్ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, తర్వాత ఫారెన్ ఎంబసీస్ వస్తాయి ఇక్కడికి. సో దీంతో ఒక ప్రభుత్వ ఉద్యోగాలే 10 లక్షల ఉద్యోగాలు వస్తాయి. దీనికి ఆధారంగా ఒక ప్రైవేట్ ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఓవరాల్గా హైదరాబాద్ క్యాపిటల్ సిటీ అయితే 30 లక్షల ఉద్యోగాలు వస్తాయి. దాంట్లో 85% తెలంగాణలోకి, 15% నాన్ లోకల్లో వస్తాయి. దానివల్ల ఎవరికి బెనిఫిట్ అవుతుంది? ఇక్కడున్న నిరుద్యోగులకు బెనిఫిట్ అవుతుంది. అంతేకాకుండా ఒక 150 కిలోమీటర్ల వరకు క్యాపిటల్ సిటీ విస్తీర్ణం అవుతుంది. దానివల్ల భూమి రేటు పెరుగుతుంది. అంతేకాకుండా క్యాపిటల్ సిటీ పరిధిలోని అన్ని ఇన్స్టిట్యూషన్ 65 ఇయర్స్ ఏజ్ వస్తుంది. ఎందుకు? కేంద్ర ప్రభుత్వ శాఖలన్నీ కూడా 65 ఇయర్స్ అయిపోతాయి. సో ఈ ప్లేస్ ఏదైతే కేంద్రం కంట్రోల్లోకి వెళ్ళిపోయిన ప్లేస్ అంతా కూడా మనకు కొంత ట్యాక్స్ బెనిఫిట్స్ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది కావచ్చు, కానీ ఈ మొత్తంగా హైదరాబాద్ కొలాప్స్ కాదు. అసలు ఇది సాధ్యం అయ్యే పనేనా? మీరు దీక్ష చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు, 100-200% సాధ్యమవుతుందండి. 100-200% సాధ్యమవుతుంది. కాంగ్రెస్, గాంధీ కుటుంబాలు అవి అక్కడే ఉన్నాయి, బీజేపీ వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ నాగ్పూర్ కేంద్రం అంతా అక్కడే ఉంది. సో అంతా అటు సైడే ఉంది కదా సార్. లోకల్ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీల విభాగాలన్నీ, శాఖలన్నీ ఇక్కడ ఉండొచ్చేమో. కానీ ఇది అంత ఈజీగా సాధ్యమయ్యేదా? పార్లమెంట్లో చట్టం చేయాలా, బిల్లు తీసుకురావాలా, డిస్కషన్ జరగాల, చేస్తే ఏదైనా సాధ్యమే అవుతుందండి. ఏదైనా సాధ్యమవుతుంది అనుకుంటే, ఏదైనా సాధ్యమవుతుంది. ఎందుకంటున్నాను అనమాట, ఇవాళ 150 దేశాలు, ప్రధానంగా కీలకమైన దేశాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. దాంట్లో దాదాపుగా 66 దేశాలలో 3 రాజధానులు ఉన్నాయి. 66 దేశాలలో 3 రాజధానులు ఉన్నాయి. చిన్న ఈవెన్ మీరు అక్కడ దాకా ఎందుకు, మీరు సౌత్ ఆఫ్రికా తీసుకోండి. సౌత్ ఆఫ్రికాలో క్యాపిటల్ సిటీ ఒకటి ఉంటుంది, తర్వాత ఫైనాన్షియల్ క్యాపిటల్ ఒకటి ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఒకటి ఉంటుంది. అంటే సౌత్ ఆఫ్రికానే 3 రాజధానులుగా ఉన్నది. ఇవాళ మనకెందుకు ఉండకూడదు ఒక రెండవ రాజధాని? ఇక్కడ బ్రిటిష్ కాలంలోనే 2 రాజధానులు ఉన్నాయి ఈ దేశానికి.
సిమ్లా ఒక రాజధానిగా ఉంటే ఢిల్లీ ఒక రాజధానిగా ఉంది. మరి నిజాం ముస్లింలు పరిపాలించిన మొఘల్స్ కూడా 2 రాజధానులు ఉన్నాయి. మరి ఇప్పుడు 145 కోట్ల జనాభా ఉన్న వాళ్ళకి మనకు 2 రాజధానులు ఉంటే తప్పే. మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ 3 రాజధానులు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు చిన్న ఆంధ్రప్రదేశ్ కోసం చిన్న రాష్ట్రానికి 3 రాజధానులు ఉన్నప్పుడు ఈ దేశానికి 2 రాజధానులు ఉంటే తప్పేంది? ఇంకొకటి పరిపాలనా విభజన కోసము ప్రజలు సమగ్రంగా అభివృద్ధి చెందడం కోసము ఇవాళ మనం ఈ డిమాండ్ చెప్తున్నాం. మీ ఉత్తరాది ఆధిపత్యం చేస్తే దేశంలో మేము చేయొద్దా? మాకు అవకాశాలు వద్దా? ఈ దేశంలో ప్రధానమంత్రి ఎల్లకాలం మీరే ఉండాలా? మేము ఉప ప్రధానమంత్రి పదవినే ఉండొద్దా? కేంద్ర ప్రభుత్వ శాఖల్లో మాకు శాఖలు రావద్దా? కీలకమైన శాఖలు వద్దా? ఒక పివి నరసింహారావు పాపం ఒక్కడే 6 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆయనను కూడా చచ్చిపోతే కూడా కనీసం శవాన్ని ఢిల్లీలో పెట్టనీయలే, తీసుకొచ్చి హైదరాబాద్ పడేసిండ్రు. మరి ఇక్కడ దక్షిణాదిలో పుట్టినోడు ఎవడు కూడా ఈ దేశంలో వారసుడు కావద్దా? అంటే ఢిల్లీ మీద అంటే మీ జాగా అయినోడు హైదరాబాద్ మాది. మీ సెకండ్ క్యాపిటల్ అయితే మా పవర్ అంతా షిఫ్ట్ అయిపోతుంది ఇక్కడికి. అప్పుడు మా పివి నరసింహారావు అయింది ఈ దేశం, ఇక్కడికి వెళ్ళి ఆయన ప్రధానమంత్రులంతా మేము ఇక్కడే పెట్టుకుంటాం సమాధులంతా. సో కాబట్టి మా ప్రాంతాన్ని మేము మేలుకోవాలని మేము సపరేట్ దేశం కోరుకోవట్లేదు. మాకు సపరేట్ క్యాపిటల్ కావాలి. అసలు ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ తీర్మానం చేయొచ్చు కదా ఇక్కడ అసెంబ్లీలో. నేను అదే అంటున్నా, నేను అంటున్నాను 2013లో కామన్ క్యాపిటల్ వద్దు సెకండ్ క్యాపిటల్ కావాలని చెప్పి 18 మంది ఎంపీలతో కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఢిల్లీలో మీటింగ్ పెట్టా. ఎప్పుడు 2013లో. కేసీఆర్ గారికి భయం పట్టదు అప్పుడు. వినోద్ కుమార్ నువ్వు తెలంగాణకు అడ్డం వస్తున్నావు, నువ్వు అట్లట్లా కామన్ క్యాపిటల్ కోరుతావు, సెకండ్ క్యాపిటల్ కోరుకుంటూ ఇది తెలంగాణకు వ్యతిరేకమవుతుంది, తెలంగాణకు మళ్ళీ లింకు పడుతుంది అని చెప్పేసి ఆయన అనడం వల్ల, ఆయన నన్ను అడగడం వల్ల నేను ఆగిన. 2013లోనే 18 మంది ఎంపీలతో సమావేశం పెట్టి కామన్ క్యాపిటల్ అయితే 10 ఏళ్ళే ఉంటుంది, దానివల్ల ఆంధ్రలో మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత వెళ్ళిపోవాలి. ఇది ఈ దేశానికి పౌరులుగా అందరికీ అవకాశం ఉంటుంది. దేశ పౌరులుగా ఇక్కడ సెకండ్ క్యాపిటల్ అయితే ఆంధ్రలో కాదు మొత్తం దేశంలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉండొచ్చు, సెకండ్ క్యాపిటల్ చేయండి అని చెప్పిన. ఢిల్లీని ఎట్లయితే మీరు తెలంగాణ ఢిల్లీ స్టేట్ ప్లస్ ఢిల్లీకి ఫస్ట్ క్యాపిటల్ అన్నట్టుగా హైదరాబాదు తెలంగాణకు క్యాపిటల్గా ఉంటుంది, మన దేశానికి 2వ క్యాపిటల్గా ఉంటుంది, చేయండి అని చెప్పేసి అక్కడ కూడా సేమ్ ఇదే దీక్ష చేసిన. ఢిల్లీలో 2013లో దీక్ష చేసిన 18 మంది ఎంపీల సమక్షంలో చేసిన. కానీ మన వాళ్ళకు దమ్ము లేదు, మన కాంగ్రెస్ ఎంపీలకు దమ్మే లేదు. నేను చెప్తున్నా ఈ రోజు వరకు కూడా దమ్ము లేదు అంటున్నా. రేవంత్ రెడ్డి నువ్వు వరంగల్ పోతావు, నేను 2వ రాజధాని స్థాయి చేస్తా అంటావు, హైదరాబాద్కు దేశ 2వ రాజధాని చేసే దమ్ము నీకు లేదు. నువ్వు అసెంబ్లీ తీర్మానం చేయి. బీజేపీ ఇవాళ బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ మీకు ఏం దమ్ము ఉన్నది? మీరు ఏం మాట్లాడగలుగుతారు? మీకు చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్ను దేశానికి 2వ రాజధాని చేయమని చెప్పి తీర్మానం చేయండి, పంపండి ఢిల్లీకి. మీరు ఎందుకు చేయరు? కాబట్టి ఇవాళ మొత్తం 120 గ్రామాలను విలీనం చేసి పన్నులు సంపాదించడం ఒకటే కాదు, ప్రపంచ నగరంగా అభివృద్ధి చేస్తా అంటే ఫస్ట్ నీకు బడ్జెట్ ఉండాలి కదా. హైదరాబాద్లో నీకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్కు ఇక్కడున్న 5 క్యాపిటల్ సిటీస్లో ఉన్న మున్సిపాలిటీకి ఎంత డబ్బు వస్తుందో ఒక ఢిల్లీకి అంత డబ్బు వస్తుంది. మొత్తానికి ఉత్తర రైల్వేస్కి 1,32,000 కోట్లు కేటాయిస్తే మనకి 59,000. ఇప్పటికే మనకి కేంద్రం మనం ట్యాక్సులు కట్టేది ఒకటైతే వచ్చేది అసలే లేకుండా పోయింది. సో దేశానికి క్యాపిటల్ అయిన తర్వాత ఇంకా మన హైదరాబాద్ బడ్జెట్ అంతా అటే పోద్దేమో అన్న ఒక చర్చను కూడా కొంతమంది. కానీ అంతకంటే 100 రెట్ల బడ్జెట్ మనకు పెరుగుతుంది. ఎట్లా పెరుగుతుంది అంటే ఇవాళ క్యాపిటల్ సిటీ పరిధిలో వాటా వస్తుంది మనకు. క్యాపిటల్ సిటీ ఫస్ట్ బడ్జెట్ మనకు ఎక్కువ వస్తుంది ఒకటి, ఎందుకంటే ఒక ఢిల్లీకి ఎంత వస్తుందో మొత్తం మన హైదరాబాద్కి అంత బడ్జెట్ వస్తుంది. దాంతో ఏమవుతుంది అంటే ఒక క్యాపిటల్ సిటీకి ఎంత అయితే బడ్జెట్ రావాలో, ఇప్పుడు ఇవాళ 10 రూపాయలు వస్తున్నాయి అనుకుందాము, 100 రూపాయలు వస్తాయి మనకు. మన క్యాపిటల్ సిటీలో పెరుగుతుంది కదా, బడ్జెట్ పెరుగుతుంది. రెండవది తర్వాత షేర్ వస్తుంది మనకి, 60% వాళ్ళకు పోతుంది, 40% మనకు వస్తుంది. ఇక్కడ సెకండ్ క్యాపిటల్ పరిధి ప్రాంతంలో. దానివల్ల కూడా ఇది విస్తరించిన కొద్దీ ట్యాక్స్ పెరుగుతుంది, ట్యాక్స్ మనకు వస్తుంది. ఈవెన్ 150 కిలోమీటర్ల వరకు పోయినప్పుడు పరిధి పోయినప్పుడు ఆ పరిధిలో ఉన్న డబ్బంతా కూడా ఎవరికి వస్తుంది? హైదరాబాద్కి వస్తుంది. సో కాబట్టి అట్లా ఆదాయం పెరుగుతుంది తప్ప తగ్గదు, ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మొత్తం అంతర్జాతీయ స్థాయి కేంద్రాలు అన్నీ ఇక్కడ పెట్టుతారు, ఇక్కడ ఢిల్లీలో పెట్టినట్టుగానే ఆల్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఇక్కడ పెట్టేస్తారు. దాంతో ఇంకా ప్రపంచ నగరంగా ఇంకా అభివృద్ధి చెందే దిశగా హైదరాబాద్.